దీపావళి పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది బాణాసంచా. అటువంటి బాణాసంచా ఏర్పాటు చేయడానికి షాపులకి ప్రభుత్వం కొన్ని షాపులకు మాత్రమే ప్రభుత్వం అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం నడిబొడ్డున ఇంకా అనధికారికంగా చాలా షాపులు అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భాలు అయితే కనుక ఉన్నాయి. ప్రస్తుతం కనుక మనం కనుక చూసుకుంటే శైలజ క్రాకర్స్ అని చెప్పి ఒక షాపుకి ఇక్కడ అధికారికంగా ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ షాపు ఏర్పాటు చేయడానికి అధికారులు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పి ఒకే పక్కన అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ యథేచ్ఛగా వ్యాపారం జరుగుతుండడం, అది కూడా జనావేశాల మధ్యన ఈ షాపు ఏర్పాటు చేయడం, ఏదైనా ప్రమాదం కనుక జరిగితే అనుకోని ప్రమాదం కనుక లేకపోతే అనుకోని సంఘటన కనుక ఏదైనా జరిగితే కనుక అధికారులు అప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటారేమో. మరి అసలు సంఘటన జరగకముందులే అసలు ఇటువంటి షాపులకి పర్మిషన్స్ ఇవ్వకపోయినా అధికారులు చర్యలు తీసుకోవడంలో అయితే వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు అనినిత్యం కూడా ఇదే రహదారి వెంబడి ఇక్కడ అధికారులు అయితే కనుక ఇదే రహదారి వెంబడి తిరుగుతూ ఉంటారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఈ రహదారి వెంబడి వెళ్తున్నప్పటికీ కూడా ఇటువైపు ఈ షాప్ వైపు ఏమాత్రం కూడా కన్నెత్తి చూడని పరిస్థితి కనుక మనం చూడవచ్చు. అసలు ఎంత యథేచ్ఛగా వ్యాపారం చేయడానికి ఈ శైలజ క్రాకర్స్కి ఉన్నటువంటి అనుభవం ఏంటి, అసలు ఈ శైలజ క్రాకర్స్కి ఉన్నటువంటి అనుమతులు ఏంటి, ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినప్పుడు కూడా ఈ షాపుకి ఇదే విధంగా ఎంత నిర్భయంగా ఇతను వ్యాపారం చేస్తుండడానికి ముఖ్యంగా అసలు అధికారులకి ఏ స్థాయిలో నిధులు ముట్టజెప్పారా అనేది కూడా తాయిలాలు ముట్టజెప్పారా అనేది కూడా ఇక్కడ ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పటికైనా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎక్కడా కూడా అనుమతులు లేని షాపుకి అధికారులు తనిఖీలు చేసి తక్షణమే అటువంటి వాటిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం వాసులు అయితే కోరుతున్నారు. Audio Jungle.